అది అక్కడ అంటున్నాడు అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనములో రాయబడినటువంటి ఆ చక్కని మాటను చూడగలుగుతుంటున్నాడు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, అతిశయపడేటువంటి వారముగా ఉండకూడదు. నేను జ్ఞానులని, మేము అందగాళ్ళమని, మేము ధనము కలిగినటువంటి వారము కానీ, మేము ఐశ్వర్యవంతులమని చూడండి అంటున్నాడు. అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు, ఇదిగో మేము జ్ఞానము కలిగినటువంటి వారము, మేము పాండిత్యం కలిగినటువంటి వారం అనే వారిని సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివాణిని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎందుకు చేసుకుంటున్నాడు ఆయన? వారికి మాదిరికరంగా ఉంచడానికి, వారికి జ్ఞానోదయము చేయడానికి. అయ్యా, ధనికులని జ్ఞానవంతులని నేను ఏర్పాటు చేసుకోను, మీరు దరిద్రులను పిలుస్తున్నారు కదా వెర్రివారిని, వారి ద్వారా కూడా నేను సువార్తను ప్రకటిస్తాను. చూడండి దేవుని యొక్క ప్రణాళిక ఏ రీతిగా ఉన్నదో. ఆయన మనం అనుకుంటాం, నేను ఎందుకు పనికిరాని వాడునయ్యా అనుకుంటాం, కానీ నిన్నే నియమించుకోవచ్చేమో దేవుడు, నీ ద్వారా పరిచర్య జరిగించవచ్చేమో, నీవే యోగ్యుడివేమో ధనికుల కంటే. ఆడంటున్నాడు చూడండి, అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఏ శరీరియు ఎవరు కూడా అతిశయపడేటువంటి వారుగా ఉండకూడదు. అటు చూద్దాం మనము న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనములు అంటున్నాడు. ఆ మాటను చూద్దాం. ఒక మాటను 7:3 అంటున్నాడు చూడండి. కాబట్టి నీవు ఎవడో భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెను, జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. యుద్ధంలోకి వెళ్తున్నారు. యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు ఏముండాలి? భయం ఉండకూడదు, ధైర్యం ఉండాలి. గెలవగలమనేటువంటి ధైర్యమును నింపుకొని వెళ్ళాలి. నువ్వు దేవుని చెంతకు వచ్చావు, ఎలా ఉండాలి? కడ వరకు నువ్వు పోరాడాలి. నేను ఆత్మీయంగా బలపడాలి, నేను పరలోకంలో చేర్చబడేటువంటి వాడుగా ఉండాలి, నేను దినదినము వృద్ధి చెందాలి అనే ఆశ ఉండాలి. ఒకవేళ నేను ప్రార్థనకు వెళ్తున్నాను, పరలోకం వెళ్తానా వెళ్ళనా, నేను బాప్తిసం తీసుకుంటున్నాను, ఆత్మీయ స్థితిలో నడిపించబడతానా నడిపించబడినా అనేటువంటి అవిశ్వాసులుగా ఉండకూడదు. అక్కడ అంటున్నాడు, యుద్ధానికి బయలుదేరినటువంటి వారిలో ఏమొచ్చింది? భయము, వణుకు వచ్చింది. నిజముగా నీవు సైనికుడు అయితే, నిజముగా నీవు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సైనికుడు అయితే, నీ నడుమునకు తట్టి కట్టుకునేమని పోరాడేటువంటి వాడుగా ఉండాలి, ఆత్మలను నడిపించేటువంటి వాడుగా, విస్తారముగా స్వార్థను ప్రకటించేటువంటి భారము బాధ్యత కలిగినటువంటి వాడుగా ఉండాలి. నువ్వు వెనకంజి వేయకూడదు. నువ్వు వెనకంజి వేస్తున్నావంటే లోకానుసారంలో నువ్వు పడిపోతున్నావు. ఇదే నీకు ఒక చిహ్నము, ఒక గుర్తుగా ఉన్నది. గిద్యోను అంటున్నాడు, గిద్యోన్ని పంపిస్తున్నాడు, దేవుడు బలపరిచాడు గిద్యోన్ని. అక్కడ 2వ వచనం కూడా అంటున్నాడు చూడండి, యెహోవా నీతో నన్ను జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపదగను, ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగుజేసేదని అనుకునేను. గిద్యోను ఆత్మీయమైనటువంటి స్థితి. అయ్యా, నీవు మిద్యానీయులను నాకు అప్పగించబోతున్నావు. యెహోషువ కూడా ప్రార్థన చేశాడు. యెహోషువ కూడా ప్రార్థన చేసేద్దాం, అయ్యా మీరు మాతో ఉండండి, మీ ముందు ఉండి నేను నడిపిస్తానన్నాడు. నీవు ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉండాలి. వెర్రివారిని కూడా ఆయన ఏం చేస్తాడు? ఎన్నిక చేసుకునేటువంటి వాడుగా ఉన్నాడు. అపోస్తులైనటువంటి పౌలు రోమా సంఘంతో చెప్తున్నాడు మాటను. అపోస్తులైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో అంటున్నాడు. ఆ మాటను చూద్దాం. 3:27లో వ్రాయబడినటువంటి ఆ మాటను చూస్తే, కాబట్టి అతిశయ స్పదం ఎక్కడ? అది కొట్టివేయబడును. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడును. క్రీస్తు న్యాయమును బట్టి కదా.
అమ్మా ఇక్కడ చూడండి, క్రియా న్యాయమును బట్టి, అక్కడ దాకా రాలేదులే నేను. ఎట్టి న్యాయమును బట్టి కొట్టివేయబడును. క్రీస్తు కాదు, ఎట్టా కొట్టివేయబడింది అది? క్రీస్తు ద్వారా కొట్టివేయబడింది అది. అక్కడ రాయబడినటువంటి మాట అక్కడ చూడండి, ఏమన్నాడు? క్రియా న్యాయమును బట్టి కాదా, విశ్వాసమును బట్టియే. నువ్వు చేసే క్రియ వలన కొట్టివేయలేదు, అది నీ నీతి వలన కొట్టివేయబడింది. అంతే కదా? మన పాపములు, మన అపరాధములు, మన దోషములు కొట్టివేయబడ్డాయా? కొట్టివేయబడ్డాయి. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉన్నాము నీ క్రియల మూలంగా. అందుకంటున్నాడు కదా, వాని వాని క్రియల చొప్పున జీతము నా యొద్ద సమృద్ధిగా ఉందంటున్నాడు. ఇస్తాడు. ఎవని చేసేటువంటి క్రియల చొప్పున జీతం ఆయన ఇవుటకు సిద్ధంగా ఉన్నాడు. నీ విశ్వాస యాత్ర ఎలా ఉన్నది? నీ విశ్వాసం ఎలా ఉన్నది? నీ క్రియలను బట్టి, లేదా నీ విశ్వాసాన్ని బట్టి నీ క్రియలు ఉన్నవా? లేదా న్యాయమును బట్టి నీవు విశ్వాస మార్గంలో నడిపించబడుతున్నావా? సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన గ్రంథము వెర్రివారిని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయంలో అంటున్నాడు చూడండి. 12వ అధ్యాయంలో మాట అంటున్నాడు చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం అంటున్నాడు చూడండి. అందుకు నా కృప నీకు సాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెనుగాగా, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎక్కడైతే బలహీనుడు అవుతున్నాడో అక్కడే బలవంతుడుగా ఆయన నన్ను నిర్మించబోతున్నాడు. దానికి నేను సంతోషముగా ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘాన్ని చెబుతాడు, అయ్యా నన్ను అనేక రీతిలుగా బలహీనపరుస్తున్నారు సువార్త చెబుతున్నందుకు, కానీ దేవుడు అంతకంతకు పరిపూర్ణమగు సంతోషము నాకు అనుగ్రహిస్తున్నాడు, నాకు శక్తినిస్తున్నాడు. ఇదిగో నన్ను రాళ్లతో కొడుతున్నారు, నేను ఇబ్బందికి గురవుతున్నాను, కానీ మరలా మరుసటి దినమే సువార్త ప్రకటిస్తున్నాను. నీలో కూడా నాలో కూడా ఆ భారం ఉండాలి. ఎవరో వ్యంగ్యపరుస్తున్నారనో, ఎవరో విమర్శలు చేస్తున్నారనో మనము నిలిచేటువంటి వారముగా ఉండకుండా, మనము క్రమము చొప్పున క్రీస్తు శక్తి నా మీద నిల్చుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతలేందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. 10వ వచనం అంటున్నాడు చూడండి, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. చూడండి పౌలు యొక్క సాక్ష్యం ఎలా ఉందో. అప్పుడే బలహీనవుతున్నాడు, నేను అప్పుడే బలపరచబడుతున్నాను, క్రీస్తులో బలపరచబడుతున్నాను. క్రీస్తు నన్ను బలపరుస్తున్నాడు తన సత్య సువార్తను అందించడానికి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగినటువంటి బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. క్రీస్తు వలన నాకు కలిగినటువంటి శ్రమలు, ఉపద్రవములు, నిందలు నేను వాటిని సంతోషముగా భావిస్తున్నాను. దేవుడు అందుకే అపోస్తలుడైనటువంటి పౌలుని ఎంతగా ఇచ్చించాడంటే బహుగా ఇచ్చించినటువంటి వాడుగా ఉన్నాడు. నీవు నేను ఎందుకు హెచ్చించబడడం లేదు? నీవు నేను ఎందుకు హెచ్చించుటకు అర్హత లేనటువంటి వారముగా జీవిస్తున్నామంటే నీలో నాలో ఈ క్రియలు ఉన్నావా? ఒక్క హింస, ఒక్క ఆపద వస్తే కృంగిపోతున్నాం, ప్రార్థనకు రావడం లేదు. ఏమో ఒకవేళ ఆయన పెట్టిన పరీక్ష అనుకోలేకపోతున్నామా? ఒకవేళ మన విశ్వాసంలో ఉండగలమా లేదని ఒక పరీక్ష చేస్తున్నాడేమో. నిలదొక్కుకోలేవా? అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:9 కూడా అంటున్నాడు చూడండి ఆ మాటను. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము అంటున్నాడు చూడండి, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు.
క్రియల వల్ల వచ్చేటువంటిది కాదు, నువ్వు కృంగిపోవటం అనేటువంటిది నీ స్వయంకృత అపరాధమే. 10వ వచనం కూడా అంటున్నాడు చూడండి, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం గుర్తించాలి, మనం ఎవరిలో సృష్టించబడ్డామంటే ఆయన ద్వారా సృష్టించబడినటువంటి వారముగా ఉన్నాం. ఈ సత్యాన్ని మనం గ్రహించుకుంటూ ముందుకు నడిచేటువంటి వారముగా ఉందాం. యాకోబు రాసినటువంటి పత్రిక యాకోబు భక్తకోటికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా అంటున్నాడు చూడండి, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములలో దరిద్రులైన వారిని విశ్వాసముందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారిని తాను వాగ్దానం చేసినటువంటి రాజ్యమునకు వారసులుగా ఉంచుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఎందుకు ఈ సత్యమును మీరు మరుస్తున్నారు? ఎందుకు మిమ్మల్ని రక్షించాను? పరలోకంలోనే చేర్చడానికే కదా. ఎందుకు ఈ వాగ్దానమును మీరు నమ్మడం లేదు? సారికి మీరు లోకానుసారమైనటువంటి వాటిలో త్రొట్టిల్లిపోతున్నటువంటి వారుగా ఉన్నారు. ఇదిగో నిన్ను మిమ్మల్ని ఏర్పరచుకున్నటువంటి వారిని ఆయన రాజ్య వారసులుగా భాగ్యవంతులుగాను తను ప్రేమించినటువంటి వారిని ఏం చేస్తున్నాడు? ఆయన ఏర్పరచుకున్నటువంటి వాగ్దానంలోనికి తీసుకువెళ్ళబోతున్నాడు. నీవు విశ్వసిస్తున్నావా? నీవు నమ్ముతున్నావా? నీవు ఆ సత్య సువార్తను ప్రకటించడానికి నీవు ఇష్టత కలిగినటువంటి వాడవగా ఉన్నావా? 2వ మాట చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో 2వ మాటను చూద్దాం. అక్కడ 1వ అధ్యాయం 22లో అంటున్నాడు చూడండి. మొదటికేమో ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుంచి వేర్చుకున్నాడు. ఇక్కడ 2వదిగా వెర్రివారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి మాటగా ఆయన వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. 2వదిగా మనం చూడగలిగితే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం అంటున్నాడు చూడండి, ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటిని నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను పోగొట్టుకుందురు, సాగగొట్టుకుందురు. జనముల మీదికి జనము ఖడ్గములెత్తి ఉందురు. యుద్ధము చేయు నేర్చుకునుట ఇక మానిపోవును. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మధ్యవర్తిగా ఉండమంటున్నాడు. ఎవరికి? క్రీస్తులకు లోకములో జీవించేటువంటి వారిని క్రీస్తు వైపు నడిపించేటువంటి వారుగా ఉండమంటున్నాడు విశ్వాసులమైనటువంటి మనలను. చూద్దాం మనం ఆ మాటను. జకరియా గ్రంథము 12వ అధ్యాయం, జకరియా గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు చూడండి ఆ మాటను. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులను దావీదు వంటి వారు గాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారు గాను జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. చూడండి, శక్తిహీనుడైనటువంటి దావీదును శక్తిమంతుడుగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు భయపడుతున్నారు గొలియాతును చూసి. ఆ ఫిలిష్తీయులైనటువంటి వారిని చూసి భయపడుతున్నప్పుడు దేవుడు గొర్రెలు కాస్తున్నటువంటి వాడను అడవిలో ఉన్నటువంటి దావీదును పిలిచాడు. చూడండి, ఆయుధము లేకుండా వడిచెలతో రాయితో సంహరించాడు. దేవుడి యొక్క జ్ఞానం చూడండి. ఎక్కడ కవచము ధరించలేదో ఆ నుతట మాత్రమే ఆ రాయి తగిలి పడిపోతాడు గొలియాతో. అది దేవుడు అద్భుత కార్యము. శరీరమంతా కవచం ధరించాడు. కత్తితో సంహరించిన ప్రాణము పోదు, కానీ నుదుటున మొదటి వర్షల దెబ్బతో
కుప్పకూలిపోయినటువంటి వాడు. అందుకంటున్నాడు అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమన్నాడు చూడండి, దావీదు అక్కడ వారిలో భక్తిహీనులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భక్తిహీనులు చూస్తున్నారు, వెరిసూపు. దేవుడు తోడుగా ఉన్నాడని యుద్ధానికి వెళ్ళలేదు కానీ వెనకాడుతున్నారు. కానీ దావీది వంటి వారు కానీ, దావీదు సంతతి వారు కానీ, దేవుని వంటి వారు కానీ జనుల దృష్టికి యెహోవా దూతల వంటి గారు ఉంచుతాడు. జాగ్రత్త, మధ్యవర్తిగా మనం ఉంచబోతున్నాడు. అటు ఆధిక్యము ఆయన మనకు అనుగ్రహించబోతున్నటువంటి వాడుగా ఉన్నాడు. మీకా గ్రంథము 4వ అధ్యాయం, మీకా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనములు అంటున్నాడు చూడండి, ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగు కొట్టుకుందురు. జనముల మీదికి జనములు ఖడ్గములు ఎత్తి ఉందురు. యుద్ధము చేయు నేర్చుకుంట జనులిక మాని వేతురనేటువంటి వారు. అంటే తమ నోటికి స్వార్థను అందించుకుంటారు, కాళ్లను సాధనాలుగా వాడుకుంటారు. ఆయా ప్రాంతాలు సంచరించి దేవుని యొక్క సత్య సువార్తను అందించుటకు ఒక బలమైనటువంటి సాధనముగా దేవుడు వెర్రివారిని నియమించుకోబోతున్నాడు. కొంతమంది అనుకుంటున్నారు వీళ్ళు జ్ఞానము లేనటువంటి వారు, అల్పులు, అయినా సరే దేవుడు వీరు నిలబెట్టుకుంటున్నారంటే ఆయన వాడుకోబోతున్నాడు. ఆయన వారి ద్వారా నుండి మాట్లాడబోతున్నాడు. మేము జ్ఞానవంతులు అన్నటువంటి వారిని వెర్రివారిగా చేయబోతున్నాడు. వెర్రివారినైనా జ్ఞానవంతులుగా చేస్తూ ఇష్టత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. చూద్దాం మనము లూకాసు వార్త 22వ అధ్యాయము 33వ వచనము 36వ వచనములు అంటున్నాడు చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 36వ వచనం, అందుకు ఆయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఇప్పుడైతే సంచి గలవాడు. ఏంటిది? దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథము. ఇక్కడ కత్తి లేనటువంటి వాడు బట్టలమ్మి ఏం చేయాలి? పరిశుద్ధ లేఖన గ్రంథము కొనాలి. ఎందుకు కొనాలంటే అది నీ జీవితానికి వెలుగైనటువంటి గ్రంథముగా ఉన్నది. నువ్వు మునుపటి వలె ఉండకూడదు, మునుపటి వలె దైనందినటువంటి జీవితంలో నీవు ఉండకూడదు. కానీ ఇప్పుడైతే నీవు ప్రత్యేకించబడినటువంటి వాడుగా ఉండాలి. అందుకంటున్నాడు ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలెము తీసుకొని పోవలెను. అంటే ఒక ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఉండాలి. నువ్వు నిజంగా దేవుని సేవకుడువా లేదా విశ్వాసివా, ఆత్మీయంగా నడిపించబడితే నీ చేతులు ఏముండాలి? ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము. సిగ్గుపడకుండా నీవు చేత్తో పట్టుకొని పోవాలి దాన్ని. ఇప్పుడు కొంతమంది బ్యాగుల్లోనూ సంచుల్లో పెట్టుకొని తిరుగుతున్నారు. అంత నామూషి గ్రంథం అది కాదు కదా. అందరూ తెలియాలి, ఓహో ఈయన దేవుని నమ్ముకున్నటువంటి వాడు, దేవుని ఆశ్రయిస్తున్నటువంటి వాడు. కాబట్టి బైబిల్ మన చేతిలో కనబడాలి, అది ఒక సాక్ష్యముగా ఉండాలి, మాదిరికరంగా కనబడాలి. ఎప్పుడు కనపడతామంటే ఆత్మీయంగా నీవు నేను నడిపించబడినప్పుడే. చివరిగా చూద్దాము దినవృత్తాంతాల 2వ గ్రంథము 25వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 25వ అధ్యాయంలో ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనములు అంటున్నాడు చూడండి, అలాగూ పోవాలని నీకున్నటువంటి పక్షమున పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును, నిలువబెట్టుటయు పడగొట్టుటయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా ఆ మధ్య దైవజన్ని చూసి ఇశ్రాయేల్ వారు సైన్యములకు నేను ఇచ్చినటువంటి 2 నూరుల మనుగులను వెండిని ఏమి చేసేదమని అడిగినందుకు దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇవ్వగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఒకవేళ నీవు దేవుణ్ణి అతిక్రమించి దేవుని మాటను ధిక్కరించగలిగితే నీవు యుద్ధములో ఓడిపోతావు. జాగ్రత్త, అపవాది నీ మీద గెలుచుటకు సిద్ధంగా ఉన్నది.
నీవు అపవాదిని ఓడించాలంటే రెండంచులు గల వాడి వేడి కలిగినటువంటి ఖడ్గమైనటువంటి పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని నీవు ఎక్కడికి వెళితే అక్కడికి నీవు పట్టుకొని పోవాలి, నీవు చదవాలి. అందులో ఉన్నటువంటి మర్మములను నీవు గ్రహించగలిగేటువంటి వాడవుగా ఉండాలి. ఎప్పుడు గ్రహిస్తావు? నీవు ఆత్మీయ స్థితిలో నడిపించబడినప్పుడు. మరి ఇటు ఆత్మీయ స్థితిలో నడిపించబడితే వెర్రివారినైనా నడిపిస్తాడు. అనేక స్థలాలకు ఆయన నడిపిస్తాడు. ఆయన సాక్ష్యము, ఆయన లేఖనంలో ఉన్నటువంటి సత్యములను ఆయా ప్రాంతంలో వివరించి అనేకులను దేవుని వైపు ఆకర్షించేటువంటి వాడుగా చేయవు. అది ఆయన చిత్తమైనది. ఆ చిత్తాన్ని